నువ్వు చూడు, నువ్వు తీయాలి వీడియో తీయమ్మా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే ఈజీగా బర్గర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. దానికోసం ఫస్ట్గా ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీ హీట్ స్టార్ట్ చేశాను. తర్వాత సిలికాన్ పేపర్ తీసుకోవాలి. సిలికాన్ పేపర్ వేసాను. తర్వాత నేను ఈ బర్గర్స్ ముగ్గురు కోసం చేస్తున్నాను కాబట్టి 3 ప్యాటీస్ పెట్టుకుంటున్నాను. ఈ ప్యాటీస్ తర్వాత ఇవి చికెన్ ప్యాటీస్. చికెన్వి వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ ప్యాటీస్లో దొరుకుతాయి. ఈ ప్యాకేజ్ సేవ్లో దొరుకుతాయి. ప్యాకేజ్ సేవ్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్. తర్వాత దీన్ని ఓవెన్లో పెడుతున్నాం. ఒకసారి వచ్చిందా? నేను ఓవెన్ టెంపరేచర్ 250లో పెట్టుకున్నా. ఈ ట్రైన్ ఎప్పుడైనా మనం పైన పెట్టకూడదు. పైన పెడితే ఇవి తొందరగా హీట్ ఎక్కువయ్యి పైన అంతా లేయర్ అంతా మాడిపోతుంది. సో ఫస్ట్ ప్రీ హీట్ చేసుకొని 200 డిగ్రీస్లో, తర్వాత ఈ ట్రైని మిడిల్లో పెట్టాలి. హైలో పెట్టద్దు. హైలో పెడితే ఇవి మాడిపోతాయి తొందరగా. సో లోపల ఎక్కువ కుక్ అవ్వు. చికెన్ ఉంటుంది కాబట్టి లోపల తొందరగా కుక్ అవ్వు. సో క్లోజ్ చేస్తున్నా. కావాలంటే ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు, ఎంత టైం కావాలనేది. నేను నార్మల్గా ఇక్కడ నాకు నెంబర్స్ పడుతున్నాయి కాబట్టి నేను 15 మినిట్స్ వచ్చే వరకు ఉంచుతాను. మనం బర్గర్ రెడీ అయ్యేలోపు దానికి కావాల్సింది కట్ చేసుకున్నాం. టమాటో అండ్ ఆనియన్. నా దగ్గర ఆనియన్ అండ్ టమాటోనే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కుకుంబరు, ఇంకా లెట్యూస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. బట్ నా దగ్గర అవి లేవు. ఓన్లీ ఆనియన్ అండ్ టమాటో ఉంది. నేను అవి 2 కట్ చేస్తున్నా. ఆఫ్ చేయాలి. నార్మల్గా ఇవి 15 మినిట్స్లో. ఇవి అన్నీ ఫ్రోజన్వి. ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ బర్గర్స్ ప్యాటీస్ ఫ్రోజన్వి. సో ఇవి 8 మినిట్స్కి నార్మల్గా 1 సైడ్ కుకింగ్ అయిపోయింది, టాప్ సైడ్. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే సో 7 మినిట్స్ తర్వాత ఇవి చేసుకోవాలి. సో ఈ టాప్ సైడ్ అంతా కుక్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కింద కుక్ కాదు కాబట్టి ఇట్లా తిప్పేసుకుంటే కింద కూడా కుక్ అయిపోతాయి. ఇవి జస్ట్ ఒకసారి ఇట్లా అనుకోవడమే. సో 2 వైపులా మంచి కుక్ అవుతుంది. ఒక నిమిషం. ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు 8 మినిట్స్ అయింది కాబట్టి ఇంకో 8 మినిట్స్ ఇటు సైడ్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత 15 మినిట్స్కి అవి మొత్తం కుక్ అయిపోతాయి. మిక్స్డ్ బెర్రీస్ ఇంకా నేను ఒక స్కూప్ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నా టేస్ట్ కోసం. ఈ ఐస్ క్రీమ్ 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ యాడ్ చేసిన. ఆఫ్ చేయి. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. బ్లెండ్ చేస్తాను. ఆఫ్ చేయి. ఓకే, దీన్ని మిక్సీ పడుతున్నాను. ఐస్ క్రీము, బ్లూబెర్రీస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్. మీకు కావాలంటే వాటర్ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను వాటర్ యాడ్ చేసిన.
టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బర్గర్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ తీసుకోవాలి. తర్వాత బేస్ బన్ పైన ప్యాటీ పెట్టుకోవాలి. ఆ ప్యాటీ పైన మన ఇష్టం, మనం కుకుంబరు, లెట్యూస్ అవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా బన్ అండ్ ప్యాటీ అయినా తినొచ్చు. నా దగ్గర ఆనియన్ అండ్ టొమాటో ఉంది కాబట్టి బేస్ బన్ పైన నేను ప్యాటీ పెట్టుకొని దానిపైన ఆనియన్ అండ్ టొమాటో పెట్టుకుంటున్నా. తర్వాత సాసెస్ మన చాయిస్, టమాటో సాస్ కానీ, మేయో కానీ, స్వీట్ థాయ్ చిల్లీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.